జూన్ 15 తర్వాత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఎవరైతే ప్రజల్లో ఉంటారో వారికి సీట్లు ఇస్తామని స్పష్టం చేశారు. నాయకుల వెంట తిరిగే వాళ్లకు కాదు, ప్రజల మధ్యలో తిరిగే నాయకులకే టికెట్ ఇస్తామన్నారు. హైదరాబాద్లో జెండా పట్టే వాళ్లు లేకుంటే ఇవాళ సైన్యం తయారైందన్నారు. పార్లమెంటులో తెలంగాణని అవమానించిన వాళ్లకు సమాధానం చెప్పడానికి బీఆర్ఎస్ పార్లమెంటులో లేదన్నారు. రైతుల కన్నీళ్ల నుంచి నెత్తురు కారుతుందని ఆరోపించారు. జూన్లో తమ పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభమైందని, జూలైలో కమిటీలు వేసుకుందామని తెలిపారు. మనం ఇక్కడ వేదిక మీద కూర్చున్న నాయకులకు, వేదిక ముందు కూర్చున్న నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరికి మనం ఎక్కడా కూడా ఎవరికి ఫలానా వారికి టికెట్ అని ఎవరికి కూడా వాగ్దానాలు చేయలేదు. ఎవరు ఎక్కువ ఉరుకుతారో, ఎవరు ఎక్కువ తనలాడతారో, ఎవరు ప్రజా సమస్యల విషయంలో ఎక్కువ పోరాటం చేస్తారో, ఎవరు గట్టిగా కార్యక్షేత్రంలో మెంబర్షిప్ చేస్తారో, ఎవరైతే గట్టిగా మరి ప్రజల కోసం నిలబడతారో, పార్టీ కోసం నిలబడతారో, కేవలం ఎమ్మెల్యే గారి చుట్టూ, పెద్ద నాయకుల చుట్టూ కాదు, ప్రజల చుట్టూ తిరిగే నాయకులకు సర్వేల ఆధారంగానే మీకు టికెట్లు ఇస్తామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాలేరు వెంకటేష్ గారిని మీరు ఏమనొద్దు. ఆయనకు అందరూ మీరు కావాల్సిన వాళ్ళే. ఫలానా వాళ్ళ దగ్గర, ఫలానా వాళ్ళ దూరం అని ఆయనకేముండదు. నాకు రేపటి రోజున ఎవరు గెలుస్తారో, పార్టీ పరంగా, ప్రజల పరంగా ఎవలకు పరపతి ఉన్నది, ఎవలకు మరి ఎట్లా ఉన్నది, ప్రజల్లో మంచి పేరున్నది, ఇవన్నీ చూసుకొని వారికే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది.